అన్న రోజు చర్చికి వెళ్ళేది. ప్రతి ఏడాది చర్చికి వెళ్ళేది, వాక్యం వినేది, ప్రార్థన చేసుకునేది, భక్తి పెరిగింది, విశ్వాసం పెరిగింది, దేవుళ్ళు అన్నీ పెరిగాయి, కానీ సమస్య అయితే తీరలేదు. ఈరోజు చాలామంది నువ్వు చర్చికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, భక్తిగా ఉంటున్నావు, విశ్వాసం పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి, కానీ నీ సమస్య తీరిపోవట్లేదు. మరి అన్నీ పెరుగుతున్నప్పుడు సమస్య తీరిపోవాలి కదా అని అంటే, అన్న అన్నీ చేసినప్పుడు అన్నీ పెరిగాయి, కానీ ఒకరోజు అన్న ఏం చేసింది తెలుసా? ఇంకా ప్రార్థించడం మొదలుపెట్టింది. ఏడ్చినప్పుడు ఆమె తన సమస్యను తీర్చుకుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ, నేను చర్చికి వెళ్ళి వస్తున్నాను, ఉపవాస ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను, కూటాలకు వెళ్ళి వస్తున్నాను, టీవీలో వాక్యం వింటున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాను, అలాగేలా ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం ఉండదు. నాకు ఆ మెంబర్షిప్ ఉంది, నాకు ఈ చర్చిలో మెంబర్షిప్ ఉంది, అలా ఎన్ని మనకున్నా నీ సమస్యలు తెరవు. నువ్వు ఎప్పుడైతే మోకరించి కన్నీరు కార్చి ప్రార్థిస్తావో, ఆ రోజు హన్నా జీవితంలో సమస్యలు ఛేదించినట్లుగా నీ బ్రతుకులో సమస్యలన్నీ విడిపో.